అహింస మెడిటేషన్ ఛానల్కి మీకు స్వాగతం మేడం. ముందుగా మీ పేరు, మీ ఊరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ధ్యాన జీవితం, ధ్యాన అనుభవాల్ని అహింస మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులు వివరించవలసిందిగా సవినీయంగా కోరుకుంటున్నాం మేడం. నా పేరు వెంకట సుబ్బమ్మ. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మీరు ధ్యానంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది మేడం? 2 సంవత్సరాలు అవుతుంది. రోజుకి ఎన్ని గంటలు ధ్యానం చేస్తారు మీరు? గంట చేస్తాను. గంట, ఉదయం సాయంత్రం. మీరు ధ్యానంలోకి వచ్చి పుట్టుకతోనే మీరు శాకాహారులా మేడం? శాకాహారాలు కొన్ని రోజులు తిన్నాము, తర్వాత ఇంకా ప్రయాణిస్తాము. శాకాహారులుగానండి. మీరు ధ్యానం ఎవరి ద్వారా మీకు అందింది మేడం? మాకు మా లలిత మేడం అని ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ ద్వారా మేము ఈ ధ్యానంలో వచ్చాము. మీరు పౌర్ణమి ధ్యానం అట్లా వెళ్తూ చేస్తూ ఉంటారా? పౌర్ణమి ధ్యానం, అమావాస్య ధ్యానం అవన్నీ మేము బాబా గుళ్ళో చేస్తారు. పిరమిడ్లో ఎప్పుడైనా చేస్తారా పౌర్ణమి ధ్యానం? పౌర్ణమికి వెళ్ళలేదు. మీ దగ్గరలో ఏమైనా పిరమిడ్స్ ఉన్నాయా మేడం మీరు ఉన్న ఏరియాలో? మా ఏరియాలో లేదు పిరమిడ్స్ ఏమీ లేవు. అవి దూరంలో ఉన్నాయి. ఓకే మేడం. అయితే పత్రి సార్తో మీకు ఏమైనా అటాచ్మెంట్స్? అప్పటికి లేదు. అప్పటికి లేదు. మీరు బుక్స్ కానీ ఏమైనా చదువుతూ ఉంటారా? భగవద్గీత కానీ ఇట్లా? భగవద్గీత చదువుతారు. భగవద్గీతలో మీరు ఎన్ని శ్లోకాలు ఏమైనా చెప్పగలరా? శ్లోకాలు ఇప్పుడే నేర్చుకుంటున్నారు భగవద్గీత. ఓకే. శాకాహార ర్యాలీలు కానీ వాటిలో మీరు పార్టిసిపేట్ చేస్తారు? ఎన్ని ర్యాలీలకు వెళ్ళారు ఇప్పుడు వరకు? ర్యాలీకి వెళ్ళినప్పుడు మీరు పొందిన అనుభూతి అండి ఎలా ఉంటుంది? అందరికీ చెప్పగలుగుతున్నాం మనం కూడా. మీరు ధ్యానం చేసినప్పుడు మీకు ఏమైనా అనుభవాలు వస్తూ ఉంటాయా మేడం? తాడా యాక్టివేట్ అవ్వడం కానీ అనుభవాలు, హాస్టల్ ట్రావెలింగ్ కానీ? మామూలుగా ఇదంతా బాగా ఇదిగా వస్తుంది. తలంతా ఇది అవుతుంది, బరువెక్కినట్టు అవుతుంది. మీరు ఎవరైనా కొత్త వాళ్ళకి ధ్యానం నేర్పిస్తూ ఉంటారా మేడం? ధ్యాన ప్రచారం కానీ అట్లా పార్టిసిపేట్ చేయాలి? ఇంకా అక్కడ దాకా వెళ్ళలేదు. మామూలుగా ఇంట్లో గుళ్ళో చేస్తూ ఉంటారు ధ్యానం? సాయిబాబా గుళ్ళో చేస్తాం. ఓకే. కొత్తగా ధ్యానంలోకి నేర్చుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు మేడం? మీరు ఏం సందేశం? మంచిగా ఉందని చెప్తాము. నాకు ఆరోగ్యం బాగుంది. నేను బీపీ ఉండేది, నాకు షుగర్ ఉండేది, అవన్నీ కంట్రోల్లో ఉన్నది. నేను ఇప్పుడు బీపీ ట్యాబ్లెట్లు అయితే ఒక 4 నెలల నుంచి పూర్తిగా అసలు మానేస్తాను. ఇంకా మళ్ళీ షుగర్ ట్యాబ్లెట్లు కూడా కొద్దిగా ఉందన్నారని కొద్దిగా వాడుతున్నాను. అవి కూడా పవర్ తగ్గించేస్తాను. అవి కూడా వాడుతున్నాను. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. మీరు ఈ ధ్యానం ద్వారా పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందారు. మెడిసిన్ అది నో డాక్టర్ నో మెడిసిన్లోకి రావాలి. అయితే మీరు ఇంకా సాధన ఎక్కువ చేయండి మేడం. ఒక గంట కాదు, మీరు మినిమం డైలీ 3 or 4 hours ధ్యానం చేయండి. మైక్ పట్టుకోండి, మైక్ కొంచెం. ఓకే మేడం. అయితే మీరు పౌర్ణమికి అట్లా గుళ్ళో ఎంతమంది వరకు చేస్తారు? సామూహిక ధ్యానాలు అవి చేస్తూ ఉంటారు? సామూహిక ధ్యానం చేసినప్పుడు ఎలా ఉంటుంది, ఒంటరిగా చేసినప్పుడు ఎలా ఉంటుంది మేడం? ఒంటరిగా చేసినప్పుడు అంత ఇంట్లో ఉండదు, గ్రూప్తో కలిసి చేసినప్పుడే మాకు బాగుంటుంది. ఇప్పుడు నాంపల్లి ఎగ్జిబిషన్, హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మనం 3వ రోజు పిఎస్ఎస్ఎం ధ్యాన యజ్ఞంలో ఉన్నాము. ఇక్కడ మీ అనుభవాలు ఎలా ఉన్నాయి మేడం? ఇక్కడ మార్నింగ్ సంగీత వేణునాది ధ్యానం చేస్తున్నారు కదా 3 hours. తర్వాత వచ్చాము, చాలా బాగున్నాము. వాళ్ళు చెప్పిన ఇక్కడ అరేంజ్మెంట్స్ కానీ చక్ర ధ్యానం కానీ ప్రోగ్రామ్స్. ఎక్కడికి వెళ్ళాము? పిరమిడ్ ధ్యానానికి అక్కడ కూడా వెళ్ళాము. కట్టాలు వెళ్ళారు? కట్టాలకి వెళ్ళొచ్చు. ఓకే. అక్కడ కూడా చూసాము. అక్కడ కూడా చాలా బాగుంది. ఒక రోజంతా ఉండి చేసి. ఓకే మేడం. జంతుబలి గురించి, జీవహింస గురించి మీ అభిప్రాయం ఏంటి మేడం? కరెక్ట్ అంటారు? మహాపాపమని అనుకుంటున్నాను. వాటి గురించి ఎవరిని ప్రోత్సాహం తినేవాళ్ళు కూడా వద్దని చెప్పి ఎవరికైనా చెప్తూ ఉంటారా మీరు ఇది పాపం అని చెప్పేసి? ఒక ఫంక్షన్కి అలా వెళ్ళినప్పుడు అది పెడితేనే జనాలకు ఇప్పుడు గౌరవం లాగా ఉంటుంది, లేకపోతే చీప్గా చూస్తున్నారు. అది ఎంత తప్పో వాళ్ళకి అర్థం కాలేదు. మా బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి కూడా చెప్తా ఉన్నాము. ఇక వాటితో పాటు వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు, కానీ మనం చెప్పాలి కదా, చెప్తున్నాం. మన బాధ్యత ప్రకారం చెబుతాం. ఇంకా కొత్తగా ధ్యానంలోకి వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్తారు, ఏం సందేశం ఇస్తారు? మంచిగా వచ్చి అందరూ ధ్యానం ద్వారా మీరు తెలుసుకున్నది ఏంటి? మనశ్శాంతులు, ప్రశాంతతలు పొందాలి. ఓకే మేడం. ఓకే మేడం, మీ విలువైన సమయాన్ని మా అహింస మెడిటేషన్ ఛానల్కి కేటాయించి చక్కగా మంచి విషయాల్ని మాతో షేర్ చేసుకున్నందుకు మీకు ధన్యవాదాలు మేడం. అలాగే దయచేసి అందరూ మా ఏఎంసీ అహింస మెడిటేషన్ ఛానల్ని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మేడం. ధన్యవాదాలు మేడం.